ఊరికి నేను చేయలేదు నాని గారి ఛాలెంజ్. అవునులే, కంటెంట్ ఉన్న సినిమా తీసినప్పుడు ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండడంలో తప్పులేదు. అలా అని ఇలా ఛాలెంజ్లు చేయడాన్ని కూడా నేను అంతగా సమర్థించను. ఎందుకంటే ఇదేదో వర్కౌట్ అయ్యే స్ట్రాటజీలా ఉందని అలవిగాని ఛాలెంజ్లు చేయడానికి చాలామంది రెడీ అవుతారు కాబట్టి. ఎనీవే, ఈ ఛాలెంజ్లు గొడవ పక్కన పెడితే నాకు హర్రర్ మూవీస్ అంటే ఎంత ఇష్టమో కోర్ట్ రూమ్ డ్రామాస్ అన్న కూడా అంతే ఇష్టం. కాబట్టి ఈ మూవీపై ముందు నుండే నాకు ఇంట్రెస్ట్ ఏర్పడింది అండ్ నా ఎక్స్పెక్టేషన్స్కి మించి ఈ మూవీ నన్ను ఆకట్టుకుంది. 2012లో ఏర్పడిన పాక్సో యాక్ట్ అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ని అడ్డం పెట్టుకుని ఒక కుర్రాడిని అందులో ఇరికించడానికి బనాయించిన అక్రమమైన కేసు నుండి ఆ కుర్రాడి తరపు లాయర్ ఆ కుర్రాడిని నిర్దోషని ఎలా నిరూపించాడనేదే క్లుప్తంగా ఈ మూవీ యొక్క స్టోరీ. వినడానికి స్టోరీ మీకు అంత గొప్పగా అనిపించకపోవచ్చేమో కానీ దాని చుట్టూ అల్లిన డ్రామాలో మాత్రం చాలా విషయం ఉంది. ఏదైనా ఒక యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసిన కొత్తల్లో ఆ యాక్ట్ని మిస్యూజ్ చేసే బ్యాచెస్ తయారవుతారు. అండ్ అది కొత్తగా వచ్చిన యాక్ట్ కావడం వల్ల లాయర్స్కి కూడా ఆ యాక్ట్కి రిలేటెడ్గా ఉండే కేసెస్ని డీల్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. ఇలాంటి ఎన్విరాన్మెంట్లో కేసు నడిపితే ప్రొసీడింగ్స్ గ్రిప్పింగ్గా ఉంటాయనే ఉద్దేశంతో ఈ మూవీ యొక్క స్టోరీని 2013లో జరిగిందన్నట్టుగా చూపించారు. అండ్ ఆ స్ట్రాటజీ ఈ మూవీకి బాగానే వర్కౌట్ అయింది. ఈ మూవీ ఫస్ట్ హాఫ్లో మేజర్ పోర్షన్ని లవ్ ట్రాక్ని చూపించడానికే వాడుకున్నారు. అండ్ ఆ లవ్ ట్రాక్ని కూడా ఆ వయసు పిల్లలకు ఉండే మెచ్యూరిటీ లెవెల్స్కి తగ్గట్టు ఎక్కడా ఓవర్బోర్డ్ అవ్వకుండా ఎప్పేట్టుగా అనిపించకుండా ఆ లవ్ ట్రాక్ని నీట్గా చూపించారు. ఇక ఆ లవ్ ట్రాక్తో పాటు కథలో ఉన్న మెయిన్ కాన్ఫ్లిక్ట్ని కూడా ఫస్ట్ హాఫ్లోనే చూపించి సెకండ్ హాఫ్ పైన ఇంట్రెస్ట్ని పెరిగేలా చేసి ఫస్ట్ హాఫ్ని ముగించారు. ఇక ఈ మూవీకి ఎంతో కీలకమైన సెకండ్ హాఫ్ కూడా చాలా ఎంగేజింగ్గా ఉండడంతో మూవీ అయిపోయేసరికి ఒక మంచి సినిమాని చూసామన్న ఫీలింగ్తో థియేటర్ నుంచి బయటకు వస్తాం. ఇక ఈ మూవీలో మైనస్ పాయింట్స్ ఏం లేవా అని అడిగితే నిట్ పికింగ్ చేసి చూస్తే కొన్ని మైనస్ పాయింట్స్ మనకి తారసపడతాయి కానీ ఆ లోపాలు కూడా ఇగ్నోర్ చేయగలిగేలానే ఉంటాయి తప్ప వాటి వల్ల మూవీ మీద ఇంప్రెషన్ పోయే రేంజ్ మైనస్ పాయింట్స్ అయితే కావవి. ఇన్ఫ్యాక్ట్ సెకండ్ హాఫ్లో ఒక సీన్ని చూస్తున్నప్పుడు ప్రియదర్శి తీసుకునే ఒక తొందరపాటు నిర్ణయం సినిమాని కావాలని సాగదీయడం కోసం పెట్టారేమో అన్నట్టుగా అనిపించింది. బట్ ఆ సీన్కి సెటప్ని ఫస్ట్ హాఫ్లోనే ఇచ్చారని, సాయి కుమార్ గారి క్యారెక్టర్ ద్వారా ఆ సీన్కి సెకండ్ హాఫ్లో పే ఆఫ్ ఇచ్చారని రియలైజ్ అయ్యాక ఆ సీన్ కూడా నాకు పాజిటివ్గానే అనిపించింది. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ప్రియదర్శి, శ్రీదేవి, హర్ష్ రోషన్, హర్షవర్ధన్, సాయి కుమార్, రోహిణి వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ రోల్స్కి తగ్గట్టుగా చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఇక శివాజీ గారు కూడా నారో మైండెడ్నెస్ అండ్ క్రూయాలిటీ ఉట్టిపడే మంగపతి క్యారెక్టర్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ని ఇచ్చారు. బట్ ఇది బాగా చేశారు కదా అని ఇలాంటి క్యారెక్టర్స్ని ఆయన కోసం రాసి ఆయన్ని టైప్ కాస్ట్ చేసేయకుండా వెరైటీ ఆఫ్ రూల్స్ని ఆయన కోసం డిజైన్ చేస్తే బెటర్. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే విజయ్ బాల్గన్ కంపోజ్ చేసిన సాంగ్స్ బాగున్నాయి. బీజిఎం కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల అంత గొప్పగా ఏమీ లేదు. ఇక దినేష్ పురుషోత్తమన్ చేసిన సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఎస్పెషల్లీ కోర్టులో జరిగే సీన్స్ అన్నిటినీ కూడా చాలా బాగా చూపించారు. ఇక కార్తిక్ శ్రీనివాస్ చేసిన ఎడిటింగ్ కూడా చాలా క్రిస్ప్గా, ఎక్కడా ల్యాగ్ అనేది ఫీల్ అవ్వని విధంగా చాలా బాగా చేశారు. ఇక ఎంత చెప్పాక నేను ఈ సినిమాని మీకు రికమెండ్ చేస్తున్నానన్న విషయం మీకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సో ఈ మూవీని ఓటీటీలో చూడొచ్చులే అని లైట్ తీసుకోకుండా మీకు వీలైతే ఈ మూవీని మీరు థియేటర్లోనే చూడడానికి ట్రై చేయండి. సో దట్ ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న మూవీస్ని మరిన్ని తీయడానికి మూవీ మేకర్స్కి ఎంకరేజింగ్గా ఉంటుంది. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.